క్రీస్తునందు ప్రియ దేవుని దేవుని ద్వారా ఆయన విలువైన రక్తంలో కనబడినటువంటి పరిశుద్ధులైన యథార్థవంతులైన నీతివంతులైన ఆ పిల్లలారా చేరవచ్చిన ప్రభునామంలో గ్రంథంలో కొన్ని మాత్రమే మనం ఆయన విలువైన జీవపు మాటలు మనం ధ్యానించుకున్నామండి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనం నుండి మనం చదువుకున్నాము. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు, నేను వచ్చి వాని స్వస్థపరచదనని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారమునకు లోబడిన వాడను, నా చేతి కింద సైనికులు ఉన్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును, నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరం ఇచ్చాను. యేసు ఈ మాటలు విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో ఎవరికైనాను నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్తున్నానని చెప్పారు. చూడండి, ఈ యొక్క శతాధిపతి 100 మందికి అధిపతి అయినటువంటి ఈ యొక్క శతాధిపతి తన దాసుడు, తన దగ్గర పనిచేసే దాసుడు అనారోగ్య పరిస్థితిలో తన ఇంటిలో ఉన్నాడు. ఈ యొక్క శతాధిపతి యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గరికి వెళ్ళి, నువ్వు ఇంటికి కూడా రావాల్సిన పని లేదు, నా ఇంటికి వాళ్ళ ఇంటికి కానీ నా ఇంటికి కానీ వచ్చుటకు నేను అర్హత లేని వాడను, నీవు మాట మాత్రం సెలవిచ్చినట్లయితే అతను బాగుపడును. మాట మాత్రము, నువ్వు రావాల్సిన పని కూడా లేదు ప్రభువా, మాట మాత్రము సెలవిచ్చినట్లయితే అతను బాగుపడునని నమ్మి విశ్వసించి దేవుని దగ్గర మొరపెడుతున్నాడు, ప్రాధాన్యపడుతున్నాడు. రమ్మని నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు, నా ఇంటికి రావాల్సిన పని కూడా లేదు, నేను అంత యోగ్యుడను కాదు, నీ యొక్క పరిశుద్ధుని, నీ యొక్క నీతిమంతుని, నీ యొక్క న్యాయవంతుని నా ఇంటికి పిలిచేంత నాకు అంత యోగ్యత లేదు అని అతను చెప్పే మాటలకు యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో చెప్తున్నటువంటి మాట. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో ఎవరికైనాను నేను ఇంత విశ్వాసం ఉన్నట్లు నేను చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని చెప్పినాడు. ఈ యొక్క శతాధిపతి చూడండి, ఎంత గొప్ప విశ్వాసము, ఎంత నమ్మకము ప్రభువు పైన. ఇంటికి వచ్చి ముట్టితే కానీ ఆ స్వస్థ పడతారు కదా అని అనుకోలేదు. మాట మాత్రం సెలవిచ్చేసాలయ్యా, నీవు ఇంటికి కూడా రావాల్సిన పని లేదు, నా ఇంటికి వచ్చేత నీ అంత పవిత్రుడు, నా ఇంటికి వచ్చేత యోగ్యులను కూడా నేను కాదు, నీవు అక్కడ నుండి మాట మాత్రం సెలవిచ్చినట్లయితే అతనికి స్వస్థత కలుగుతుంది అనే నమ్మకము, ఆ విశ్వాసము, ఆ పట్టుదల ఇశ్రాయేలులో ఎవరిలో నేను చూడలేదు అని తన శిష్యులకు, లేక అక్కడ ఉన్నటువంటి ఆ చుట్టూ ఉన్నటువంటి ప్రజలకు సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారు ఇంత గొప్ప విశ్వాసం కలిగిన వాడిని నేను చూడలేదు, ఆశ్చర్యపడి నేను చూడలేదు అంటున్నాడు దేవుడు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, నీ నా జీవితాలలో కూడా ఇలాంటి విశ్వాసత, ఇలాంటి నమ్మకము, నిరీక్షణ, పట్టుదల రోజు రోజుకు మెట్టుకు మనలో అభివృద్ధిగా, ఆ వెలుగు సంబంధమైన మహా వెలుగైన దేవుడు, ఆ వెలుగైన దేవునిలో మనము రక్షించబడి ఉన్నాము. ఆయన రక్తము ద్వారా ఆయన సొత్తు అయిపోయినాము, ఆయన ఆస్తి అయిపోయినాము, ఆయన స్వాస్థ్యం అయిపోయినాము. కనుక ఇలాంటి విశ్వాసము మనలో కూడా
ఉండాలని దేవుడు ఈ యొక్క మూల్యమైనటువంటి మాటలు దేవుడు గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయిస్తూ వచ్చినాడు ప్రియులారా మత్తయి ద్వారా. కనుక మన యొక్క జీవితము యేసుక్రీస్తు ప్రభు వారి మాదిరికరమైన లేక ఆయన భక్తులు, ఆయన విశ్వాసులు లేక ప్రవక్తలు, మహాభక్తుల జీవితాలలో నుండి మనము జ్ఞానం నేర్చుకోవాలి. వారి మాటలలో నుండి మన ప్రార్థనలో బలం పొందుకోవాలి ప్రియులారా. చూడండి, లూకా సువార్త 23వ అధ్యాయము 23వ అధ్యాయము 42వ వచనము మాట చూసుకుందాము. చూడండి, ఆయనను చూసి యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాను. ఈ యొక్క శిలువలో దొంగగా పట్టబడినటువంటి యొక్క ఇద్దరు దొంగలను ఉన్నారు. వారిలో ఒకడు మటుకు, ప్రభు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకుని. ఇద్దరు దేవుణ్ణి, యేసుక్రీస్తు ప్రభు వారిని నిందించిన వారే, దూషించిన వారే. కానీ చివరి టైంలో ఒక దొంగకు, కుడివైపున దొంగకు మంచి మనసు వచ్చింది. ప్రభువా, మాకు శిక్ష అయితే మేము చేసిన పనులకు మాకు పడవలసిందే, కానీ ప్రభువా మీకు ఏ తప్పు చేయలేదు, ఏ నేరం చేయలేదు, మీకు పడినది అది సరికాదు, మాకైతే మేము చేసిన దానికి అనుభవించవలసిన వారమే, కానీ ప్రభువా నీ రాజ్యంలో కొంచెం నన్ను జ్ఞాపకం చేసుకోవాలి అని చెప్పినాడు. చివరి తూరిగా, నేడు నీవు నాతో పరదేశంలో ఉంటావు అంతే అని చెప్పినాడు. అప్పుడే వారి పాపాలన్నీ క్షమింపబడినాయి. నూతనంగా కొత్తగా జన్మించినట్టుగా పాపాన్ని ఒప్పుకున్నాడు. మాకైతే ఈ శిక్ష సరి అయినదే, మేము చేసిన పాపానికి సరి అయినదే, కానీ ప్రభువా నీవు పరిశుద్ధుడవు, నీతిమంతుడవు, యథార్థవంతుడవు, నీలో ఏ కపటము, ఏ మోసము, నీ యొక్క నడవడికలో కానీ చూపులో కానీ ఏ తప్పు లేదు, కానీ నీకు శిక్ష పడింది ప్రభువా. నువ్వు నిజంగా దేవుని కుమారుడవే, మాకైతే మేము చేసిన పొరపాట్ల బట్టి శిక్ష అర్హత కలిగిన వారు, నీకైతే ఆ శిక్ష పడకూడదు. ప్రభువా నీవు దేవుని కుమారుడు, నన్ను జ్ఞాపకం చేసుకోయా నీ రాజ్యంలో అన్నప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ యొక్క దినమే, ఆ యొక్క క్షణంలోనే నీవు నేను కూడా పరదేశంలో ఉంటామని దేవుడు ఆ యొక్క వాగ్దానం ఇచ్చినాడు. వాగ్దానాన్ని నెరవేర్చిన దేవుడుగా మనకు ఈ యొక్క లేఖనంలో మనకు కనబడతారు. చూడండి, నమ్మకము, విశ్వాసము చాలా శక్తివంతమైనవి. మన క్రియలను బట్టి, మన ఆలోచనలను బట్టి దేవుని అందరి విశ్వాసము, నిరీక్షణ, పట్టుదల ఇలాంటి భక్తుల ద్వారా మనకు దేవుడు రాయించి మనకు నేర్పుతున్నాడు, సవరిస్తున్నాడు, దిద్దుతున్నాడు, మనలో మారు మనసు కలుగజేస్తున్నాడు. ఎంతోమందికి ఈ మాటలు వినటం ద్వారా, చదవటం ద్వారా, గ్రహించడం ద్వారా మార్పు కలిగి ప్రభు వైపుకు తిరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే చూడండి, మన ప్రవర్తనను బట్టి, మన ఆలోచన విధానాన్ని బట్టి దేవునికి దగ్గర అవుతాము. దేవుని దగ్గరగా మనము దేవుని కోసం బ్రతుకున్నటువంటి మనం దేవునికి దగ్గరికి వెళ్ళిపోతాం ప్రియులారా. చూడండి, హాగరు కూడా మంచి ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తాం. హాగరు చూడండి, ఆదికాండము 21వ అధ్యాయము 14వ వచనం నుంచి కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును, నీళ్ళ తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా ఆగరునకు అప్పగించి ఆమె భుజం మీద వాణ్ణి పెట్టి ఆమెను పంపివేశాను. ఆమె వెళ్ళి బెర్షెబా అరణ్యంలో అటు ఇటు తిరుగుచుండెను. ఆ తిత్తులోని నీళ్లు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద కింద ఆ చిన్నవాణ్ణి పడవేసి, ఈ పిల్లవాని చావు నేను చూడలేననుకొని వింటి వేత దూరమున వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి వెలిగెత్తి ఏడ్చాను. చూడండి, ఆ యొక్క చిన్న కుమారుని ఆ యొక్క పొద దగ్గర పెట్టింది. కొంచెం దూరంలోకి వెళ్ళి విపరీతమైన ఏడుపుతో బాధపడుతుంది. ఎవరు దిక్కు నాకు ఈ అరణ్యంలో,
ఈ పిల్లవాడిని చూసే దిక్కెవరు? ఆ విపరీతమైన బాధ. కానీ దేవుడు ఆ బాధను చూసి ఆమె ఏడుపులోని బాధను, ఆమె ప్రార్థనను దేవుడు అంగీకరించి దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. ఆ చిన్నవాడు ఏడుస్తూ ఉన్నాడు, చిన్న పిల్లవాడు ఇస్మాయేలు. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరును పిలిచి, హాగరు, నీకేమి వచ్చినది? భయపడకుము. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. నీవెందుకంత భయము? ఆ చిన్నవాడు ఏడ్చే చోట దేవుని స్వరము, ఆ పిల్లవాని మొర, అతని స్వరము దేవుడు విని ఉన్నాడు. ఇంకా నీకు ఎందుకు భయపడుతున్నావు అని ఇక్కడ దేవుడు ఆమె ఏడుపులోని ప్రార్థనను గ్రహించి వారికి తోడుగా ఉన్నటువంటి సందర్భం మనము దేవుడు ఆమెకు తోడుగా ఉన్నటువంటి సందర్భం మనం చూస్తాం. పిల్ల, నీవు లేచి ఆ చిన్నవాడిని లేవనెత్తి నీ చేత పట్టుకును, వారిని గొప్ప జనముగా చేసేదను అని ఆమెతో అనిను. అలాగే అబ్రహాముకు వాగ్దానం ఇచ్చినాడు, నీకు నీ భార్య వలన కలిగినదే నీ సంతానము, హాగరు వలన కలిగినది నీ సంతానం కాదు అని చెప్పినటువంటి దేవుడు ఆ యొక్క ఇస్సాకు ద్వారా కలిగిన సంతానాన్ని విపరీతంగా దేవుడు ఆశీర్వదించినాడు, భూమి అంతా బలవంతముగా చేసినాడు. అలాగే వీరిని కూడా దేవుడు ఇంకా ఎక్కువ ఆశీర్వదించినట్టుగా గ్రంథంలో చూస్తారు. ఆయన ఎవరిని విడిచిపెట్టే దేవుడు చేయలేదు, వారిని ఇంకా ఎక్కువగా ఆశీర్వదించినాడు. కనుక దేవుడు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించే దేవుడు, ప్రతి ఒక్కరిని దీవించే దేవుడు, ప్రతి ఒక్కరిని ఆయన ఉచితమైన రక్షణ ఇచ్చి మనలను విశ్వాసంలో బలవంతులుగా, విశ్వాసంలో మెట్టుకు అభివృద్ధిలో పెట్టే విధంగా ప్రతి ఒక్కరిని కాపాడేదానికి మనకు దేవుడు కృషి చేస్తారు. అలాంటి ఆలోచన కలిగినటువంటి దేవుడు ప్రియులారా. కనుక ప్రతి ఒక్కరికి ఆయన సహాయం చేసే గొప్ప సిద్ధ మనసు కలిగినటువంటి దేవుడు. అందుకే యేసుక్రీస్తు వారు కొందరికి ప్రభువు కాదు, అందరికీ ఆయన ప్రభువు ప్రియులారా. కొందరికైతే కానే కాదు, ప్రతి ఒక్కరికి, భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి ఆయన అందరికీ ప్రభు అయి ఉన్నాడు. ప్రభు అయిన దేవుడు ఆయన రక్తమును ఇచ్చి ఆయన రాజ్యం పరిశుద్ధులు నివసించే పట్టణంలోకి పిలుచుకుంటున్నారు. ఆయన రక్తం ద్వారా ఆస్తిగా, స్వాస్థ్యంగా ఆయన చేసుకుంటూ ఉన్నాడు. ఆయన అమూల్యమైన రక్తము మనుషులలో ఎవరికి లేదు, పవిత్ర రక్తము ఎవరికి లేదు, నీతిమంతుడు ఎవరు భూమి మీద లేడు. ఆయన ఒక్కడు మాత్రమే నీతిమంతుడు, పవిత్రుడు, కల్మషం లేని రక్తం. ఆ రక్తం ద్వారా మన అందరినీ ఆయన పట్టణంలోకి, ఆయన పరిశుద్ధుని పట్టణంలోకి పిలుచుకొని నిన్ను బలవంతవరితంగా నిన్ను ఆశీర్వదించడానికి ఎప్పుడు సిద్ధ మనసు కలిగినటువంటి దేవుడు ప్రియులారా. అలాగే హన్నా కూడా దేవునికి ప్రార్థన చేసింది, ఆమె ప్రార్థన దేవుడు విన్నాడు. హన్నా ప్రార్థన చక్కగా చేసింది. గమనిద్దామండి. మొదటి సమూయేలు గ్రంథము 1వ వచనం 10వ వచనం నుంచి గమనించుకున్నాము. బహు దుఃఖకాంతులై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదికి సౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నీ నేను వానిని యెహోవానగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకున్నాను. వాడు బ్రతుకు దినములన్నీ అతని తల మీదకి సౌరపు కత్తి ఎన్నటికీ రానియకుండా వాడు బ్రతుకు దినములన్నిటిగా నేను యెహోవానగు నీకు అప్పగిస్తాను అని మొక్కుబడి చేసుకొని ఆ యొక్క మందిరంలో, ఆ ఏలి యాజకుడుగా ఉన్న మందిరంలో ఆమె విపరీతంగా కుమిలిపోతూ ఏడుస్తూ మొరపెడుతున్నది ప్రభువుకి. ఆ ప్రార్థనలో నిజాయితీ ఉంది, ఆ ప్రార్థనలో స్వార్థం లేదు. నిజంగా
నాకు ఒక మగ పిల్లవాడిని ఇచ్చినట్లయితే నేను నీకే ఇస్తాను ప్రభువా, పాలు మొదలు తక్షణమే నీకు తెచ్చి అప్పచెప్తాను ప్రభువా అని మాట అడుగుతున్నది. అప్పటి వరకు ఆమెకు పిల్లలు లేరు. దేవుడు ఆ మరణం విన్నాడు. ఈ ఏలి అయితే ఏదో పెదాలు కలుపుతున్నది, మత్తుగా ఉన్నది, ఏమి ఈమె కథ అని పొరపాటు పడి ఆలోచన చేసినాడు. కానీ ఆమె మళ్ళీ చెప్పిన తర్వాత ఆ యొక్క ఏలి ఆశీర్వదిస్తాడు. నీ యొక్క ప్రార్థన ఫలించునుగా కానీ ఆశీర్వదిస్తే అప్పుడు దేవుడు కుమారుని ఇవ్వటము, ఇచ్చిన కుమారుని ఇంచుమించుగా 3 సంవత్సరాలు ఆమె మందిరానికి కూడా నడవకుండా ఆ పిల్లవాడిని పాలిచ్చి పెద్ద చేసి పాలు మరచిన తక్షణమే దేవునికి ఇచ్చిన మాట ప్రకారము ఆ మాట చొప్పున తీసుకుపోయి ఏలికి అప్పచెప్పి ఆ బాలుడైన సమయలు ఆ ఏలికి అప్పచెప్పి ఆ మందిరంలో దేవునికి ప్రతిష్టతగా ఇచ్చేసింది. ఇక ఇచ్చి వెళ్ళేసి ఇంటికి పోయింది. సరే, ఆమెకు వచ్చిన ప్రయోజనం ఏమి అంటే, ఒక గొడ్రాలు నా మీద నింద ఉన్నది, దాన్ని నేను పోగొట్టుకుంటాను. నాకు ఒక పిల్లవాడు ఉన్నాడు, ఆ పిల్లవాడు కూడా దేవుని ప్రతిష్టతలో దేవుని కోసం బ్రతుకుతున్నాడు, నాకు ఆ సంతోషం చాలు. వాడు నన్ను ముసలితనంలో అయినా నాకు చూడాల్సిన పలేదు, నన్ను చూడాల్సిన దేవుడు ఒకడు ఉన్నాడు చాలు అని ఆ గొప్ప మనసుకు దేవుడు ఇచ్చినాడు. ఇచ్చిన తర్వాత అతను ఏలి ఆ యొక్క మందిరంలో విడిచిపెట్టేసినాడు, ప్రతిష్టతగా విడిచిపెట్టేసినాడు. తర్వాత దేవుడు గొప్ప మనసు కలిగిన వాడు, ఆ యొక్క నీతిమంతుడైన దేవుడు మళ్ళీ హన్నాకు ఆమెకు తోడు ఎవరు అనేసి మళ్ళీ హన్నాకు పిల్లలు కలిగినట్టుగా మళ్ళీ పిల్లలను ఇచ్చినట్టుగా మనం లేఖనంలో చూస్తాం. ఆయన అందుకే అడిగిన దానికంటే ఎక్కువగా ఇచ్చే మహా గొప్ప కనికరములు దయ కలిగిన కృప కలిగిన దేవుడు పిల్ల. ఆమె అయితే ఒక పిల్లవని అడిగింది, అడిగిన లెక్క ప్రకారం ఇచ్చేసింది. మళ్ళీ దేవుని ఆలోచన, ఆమె ప్రార్థనలో నీతి నిజాయితీ ఉంది, ఆమెకు తోడు కావాలి, ఇచ్చిన ఒక బిడ్డను నాకే అప్పచెప్పా, ఆమెకు తోడు కావాలనేసి మళ్ళీ పిల్లలను ఇచ్చినట్టుగా మనం చూస్తాం. అందుకే ఏదైతే నిస్వార్థంగా దేవుణ్ణి అడుగుతామో, ఆయన చిత్తమైన ప్రార్థన మనము చేస్తామో దేవుడు ఆశీర్వదిస్తాడు. పిల్లలు ఆయన ఆశీర్వదిస్తే ఇంకెవడును ఆ ఆశీర్వాదాన్ని తీసివేయలేడు. అంతే, దేవుడు మన పక్షమున ఉండగా ఎవడు మనకు విరోధి అంటూ వ్రాయబడుతూ వచ్చినది దేవుడి మాట. ఆయన దీవిస్తే, ఆయన ఆశీర్వదిస్తే ఎవరు ఏ నరుడు ఎవరు ఏమి చేయలేరు. అయితే నీ ప్రార్థన, నా ప్రార్థన, అందరి ప్రార్థన దేవుని చిత్తము నెరవేర్చేదిగా, నిస్వార్థమైన ప్రేమ కనపడే విధంగా దేవునికి లోబడే తత్వంగా మన ప్రార్థనలు ఉంటే దేవుడు అంగీకరించి అడిగిన దానికంటే మళ్ళీ హన్నాకి ఇచ్చినట్టు ఆయన మళ్ళీ ఎక్కువగా కృప కలిగిన దేవుడు, మళ్ళీ అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చే గొప్ప దేవుడుగా మనకు హన్నాలో మనకు దేవుడు ఆ గొప్ప కార్యం చేసినట్టుగా మనకు కనపడతాడు. ఇలా చూడండి, ఇలాగా ఒక్కొక్కరి ప్రార్థనలో మనకు ఎంతో బలాన్ని, నమ్మకాన్ని కలిగిస్తాయి. ఇలా చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఒక గొప్ప ప్రార్థన చేసినాడు లాజరు విషయంలో. గమనించుకుందాం. చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయము 41వ వచనము. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారు తన తండ్రి అయినటువంటి దేవునికి ఈ లోకంలో ఉంటూ, భూలోక నివాసిగా యేసుక్రీస్తు ప్రభువారు ఉంటూ తండ్రికి మొరపెడుతున్నాడు. వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి తండ్రి అని దేవుడు ప్రార్థిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రికి ప్రార్థిస్తున్నాడు. నా మనవి వినినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను, నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను చూడండి, యేసుక్రీస్తు వారి ప్రార్థన అంట, లేక ఆయన మనవులు, ఆయన ఆలోచనలు దేవుడు ఎల్లప్పుడూ వింటూ ఉంటాడంట, ఎల్లప్పుడూ వింటూనే ఉన్నాడంట. అడిగిందంతా ఇస్తానే వచ్చినాడు. ఎందుకు యేసుక్రీస్తు వారికి అంత చక్కగా
ప్రార్థన చేసిన తక్షణమే అవి ఇవ్వబడుతూ వచ్చినాయంటే ఆయనలో స్వార్థం లేనిటువంటి ప్రార్థన కనపడుతుంది. స్వార్థం ఆయన కోసము స్వార్థంగా ఏది చేసుకోలేదు ఆయన. యేసుక్రీస్తు ప్రభువు ఎప్పుడు పక్క వారిని, ఎదురు వారిని, లేక ఆయన శిష్యులనే కానీ ఎవరినైనా కానీ ఆయన కృప చూపించి, కనికరములు చూపించి, దయ చూపించే దేవుడు కానీ, ఎంతోమంది కన్నీళ్లను తుడిచే దేవుడు కానీ, నరునిగా పుట్టినంత మాత్రాన దేవుడే కదా, ఎదుటి వారి కన్నీళ్లను తుడిచే, ఒక్కగానొక్క కుమార్తె చనిపోయినా, ఒక్కగానొక్క కుమారుడు చనిపోయినా ఆయన కన్నీళ్లు విడిచేది, ప్రార్థించేది, అక్కడ అద్భుత కార్యం చేసి ఆ కన్నీళ్లు కార్చున్న ఆ ఇంటి వారికి ఈ బ్రతికించి ఆ పిల్లవాడిని ఇవ్వడము, లేక ఆ యొక్క పాపని ఇవ్వడము దేవుడు చాలా చేసినాడు. ఆయన ప్రార్థనలో ఎప్పుడూ ఇంకా పొరపాటు ఉన్నాడు యేసుక్రీస్తు వారు. కనుక ఇక్కడ లాజరును బ్రతికించినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియపరుస్తున్నాడు. తండ్రి అయిన దేవునికి, తండ్రి ఎప్పుడే కానీ నేను అడిగిన దానికి నీ మహిమార్థమే నేను చేస్తాను అని దేవునికి తెలుసు. నా మంచికే చేస్తాడు అని దేవునికి తెలుసు. ఆయన ఎప్పుడు పొరపాటు చేయడు, తప్పు చేయడని దేవునికి తెలుసు. అందుకే ఇంత పెద్ద భారము ఆ ఒక్కరి మీద, ఈ ప్రపంచాన్ని అంతా రక్షించుకునే భారము యేసుక్రీస్తు వారి మీద పెట్టాడు. లేక సర్వ ప్రపంచములు యేసుక్రీస్తు వారే నిర్మించినట్టు అంత గొప్ప బాధ్యత పెట్టినాడు. సర్వ ప్రపంచాలు యేసుక్రీస్తు వారే తయారు చేసినాడు. అనగా మనతో సహా ప్రపంచాలు నిర్మితము ఆయనే చేసినాడు. మనమును కూడా ఆయన సొంత చేతులతో నిర్మితం చేసినాడు. ఎందుకు ఇంత గొప్ప బాధ్యతలు అంటే ఆయన తప్పు చేయనటువంటి వాడు, ఏ స్వార్థాన్ని మనసులో ఉంచుకునే దేవుడైతే కాదు, స్వార్థాన్ని పెట్టుకునేవాడు కాదు. కనుక ఆయన ఎప్పుడు అడిగినా, ఏదడిగినా ఆయన ఈ లోక కళ్యాణం కోసమే, లేక ఈ లోకాన్ని రక్షించడం కోసమే, ఈ లోక ప్రతి మనిషిని, ఆ నీటి బురదలో మునిగిపోతున్న ఆ ప్రతి మనిషిని, బురద జీవితం లాంటి మన జీవితాలను ఆయన లేవనెత్తి, ఆ జిగట మన్ను ఊబిలో నుంచి లేవనెత్తి మనలను ఆయన రక్తం ద్వారా శుద్ధిగా చేసి పవిత్రపరిచి ఆయన రాజ్యానికి మనల్ని పిలుచుకునే ఆలోచనే ఆయన చేస్తాడు. ఎప్పుడు రక్షించుకునే స్వభావమే యేసుక్రీస్తు వారిలో కనబడుతుంది. కనుక ఆ తండ్రి అయిన దేవుడు ఎప్పుడు ఆయన మాట మీరినట్టుగా, ఇది వద్దు అన్నట్టుగా దేవుడు చేసేవాడు. కానీ ఒకనొక కల్వరి శిలువలో ప్రభువా, ఈ యొక్క గిన్నె నా యొద్ద నుండి తీసివేయి, ఇది నేను భరించలేను అంటే ఆ మరణం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మరణాన్ని నేను చేయించలేను, ఇది తీసివేయి అని అన్నాడే. కానీ ప్రభువా, మళ్ళీ నీ చిత్తమే నెరవేరాలి ఆ మాట అయితే అన్నాడే. కానీ మళ్ళీ నేను అది భరిస్తానని చెప్పినట్టుగా మనము లేఖనంలో చూస్తాము. కనుక యేసుక్రీస్తు వారిలో కూడా ఆ యొక్క 4 దినాలు లాజరు చనిపోయి సమాధిలో పాతిపెట్టబడి, ఆ వస్త్రాలతో చుట్టబడి, ఆ కుళ్ళు కొట్టబడిన శరీరంగా ఉన్నటువంటి లాజరు శరీరాన్ని ఆయన లేపగలిగినాడు. ఈ యొక్క అద్భుత కార్యం చేయగలిగినాడు. ఈ యొక్క అద్భుత కార్యం ద్వారా ఈయన దేవుని కుమారుడు అని తెలియపరచబడుట కోసము ప్రార్థన చేసినాడు. ఏదో ప్రార్థన మనము చూస్తాము. యోనా గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుతున్నాము. ఆ మత్స్యము కడుపులో నుండి యెహోవాను ఇలాగున ప్రార్థించాను. ఆ మత్స్యము కడుపులో నుండి యెహోవాను ఇలాగు ప్రార్థించాను. నేను ఉపద్రవములో పడి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. యోనా గారు ప్రార్థన చేసినాడు. ఆ యొక్క పెద్ద చేప మింగివేసినది, ఆ తిమింగలము మింగివేసింది యోనాను. అది ఎక్కడెక్కడో పాతాల కింద సముద్రపు అడుగు భాగాలలో తిరుగుతుందంట. ఆ యొక్క చేప కడుపులో యోనా గారు ఉన్నాడు.
ఆ ఉన్నటువంటి యోన ఆ చేప గర్భంలో దేవునికి ప్రార్థిస్తున్నాడు. చేప గర్భంలో నుండి దేవునికి ప్రార్థన చేయగా అప్పుడు ఆయన కేకలు లేక ఆయన పాతాళంలో నుండి కేకలు వేయగా ఆ యొక్క ప్రార్థనను దేవుడు అంగీకరించినట. ప్రియులారా, నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములలో పడవేసి ఉన్నావు, ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నీ తరంగములను నీ కురులను నన్ను కప్పి ఉన్నవి, నీ సన్నిధిలో నుండి నేను వేలివేయబడినను, నీ పరిశుద్ధాలయము తట్టు మరలా వచ్చేదని అనుకుంటుని అని. చూడండి, నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినాను, కానీ మళ్ళీ నీ దగ్గరికి రావాలనుకుంటున్నాను. ఆయన ప్రార్థనలో ఆ యొక్క ప్రార్థనలో ఆ శక్తి ఉన్నది. దేవుడు విని మళ్ళీ చేపకు ఆజ్ఞ ఇవ్వగా చేప వచ్చి మళ్ళీ సముద్రం బయట కక్కి వెళ్ళిపోయింది. ఈయన కూడా మంచి ప్రార్థన పరుడు. దేవునికి విరుద్ధంగా పోయినప్పటికీ, ఎందుకు దేవునికి విరుద్ధంగా పోయినాడంటే ఆ నినివే పట్టణస్థులు దుర్మార్గులే, వ్యభిచారంతో నిండి వారి దేశమంతా వ్యభిచారంతో ఇదైపోతున్నారు, నాశనం అయిపోతున్నారు. కానీ ఆ యొక్క యోనా దేవుడు ఆ యొక్క పట్టణాన్ని మళ్ళీ ప్రేమించి వారి వల్ల కృప చూపించి ఆ పట్టణాన్ని అయితే ఏదైతే వాగ్దానం చేసినాడో అది ఆ పట్టణాన్ని నాశనం చేస్తానని మళ్ళీ దేవుడు అది నాశనం చేయకుండా దేవుడు మనసు మార్చుకుంటాడని యోనాకు తెలుసు. అందుకోసమే ఆయన అక్కడి నుండి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తాం. ఇంకోసాటికి వెళ్ళమంటే ఇంకోసాటికి ఆయన వెళ్ళినట్టుగా చూస్తాము. వెళ్ళిన తర్వాత చేపలు మింగడము, చేపల కడుపులో నుండి మళ్ళీ ప్రార్థన చేయడము, మళ్ళీ రెట్టింపబడము, మళ్ళీ తర్వాత దేవుని మాట విని అక్కడ ఆ యొక్క నినివే పట్టణానికి వెళ్ళి దేవుని సువార్త, దేవుని మాట తెలియపరిచి ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు, జాగ్రత్త అని చెప్పి ఆ పట్టణంలో ఈయన సువార్త ద్వారా, దేవుడు చెప్పిన మాటల ద్వారా వారు మార్పు కలుగుతారు. మార్పు కలిగిన ఆ పట్టణాన్ని దేవుడు నాశనం చేయకుండా ఆపి ఆ పట్టణాన్ని రక్షించుకుంటాడు. అప్పుడు అంటాడు యోనా, ప్రభువా నాకు తెలుసు నీవు నీ పిల్లలు మొరపెట్టినట్లయితే, తప్పు తెలుసుకొని మొరపెట్టినట్లయితే నీవు క్షమించగలిగిన దేవుడవు, నీవు దయ చూపించే దేవుడవు, లేక నీవు కృప చూపించే దేవుడు అని నాకు తెలుసు, నువ్వు క్షమిస్తావని తెలుసు. నేను అందుకే నీ మాట వినకుండా నేను వేరే దారిలో వెళ్ళి, అయినప్పటికీ నీవు నన్ను వదలలేదు అని అప్పుడు చెప్పినప్పుడు నిజంగా అది గొప్ప విషయం లేదు. ఎందుకంటే ఆయన మనసు నాకు తెలుసు, ఆయన క్షమాగుణము లేక మంచి మనసు మారితే ఆయన క్షమించగలిగిన దేవుడని నాకు పక్కాగా తెలుసు. అందుకోసమే ఆయన చెప్పిన దారి నుండి వేరే దారికి పోతే మళ్ళీ తన దారిలోకి తెచ్చి ఆ పట్టణాన్ని ఈయన నోటి మాటలను తెలియపరిచి వార్త జరిగించి ఆ పట్టణాన్ని కాపాడుకున్నట్టుగా దేవుడు మనము చూస్తాం. యోనా ప్రార్థన కూడా చాలా శక్తి కలిగినది. ఇలాగ చూసుకుంటూ పోతే మనము చాలామంది ప్రార్థనలు చేసినారు. ఒక కుష్ఠరోగి ప్రార్థన చేసినాడు, అతను స్వస్థత పొందపరచబడినాడు. అలాగే మోషే గారు నీళ్ళ కోసము ఆ యొక్క ఇశ్రాయేలును నడిపించే దాని కొరకు నీళ్ళ కోసము ప్రార్థన చేయగా మంచి ఆలోచన కలిగి ఎవరు ప్రార్థించినా, ఏ స్వార్థం లేకుండా ఎవరు ప్రార్థించినా దేవుడు ఆ మొర విని ఆ కార్యాన్ని జరిగిస్తాడంట. మోషే గారు నీళ్ళ కోసము అంతమంది ఇశ్రాయేలు ప్రజలు నడిపించేదాని కోసం నీళ్ళ కోసం ప్రార్థన చేసినాడు. నీళ్ళతో ప్రాబ్లం అయింది. చిన్నపిల్లలు, పెద్దవారు, ముసలి వారు నీళ్లకు ఇబ్బంది పడినారు. ఇది చేత మోషే గారిని గద్దింపడము, సనుగటం చేసినారు. దేవుడికి ఎమ్మటే మోకాలని ప్రార్థన చేసినాడు. ప్రార్థన విని అక్కడ ఆ యొక్క క్రీస్తు అనే బండలో నుంచే నీళ్లు విస్తారముగా ప్రవహించినట్లు మనము వింటాము. అలాగే చూడండి, పౌలు గారు కూడా కృప కోసం ప్రార్థన చేసినాడు, ఆ యొక్క కృపను పొందుకున్నాడు. అలాగే సంసోను ప్రార్థన చాలా బలం కలిగినదే అని మనము చెప్తాము. ఆయన బలమంతా ఉడిగినాక
ఆయన చివరిగా ప్రార్థన చేస్తాడు దేవునికి. చివరి ప్రార్థన చేసినప్పుడు ఆయన బలం పొందుకొని అక్కడ ఆ యొక్క ఫిలిస్తీయుల్ని చాలా మందిని ఇంచుమించుగా 3 లక్షల పైగా ఫిలిస్తీయుల్ని హతం చేయుట దేవుని చిత్తం కనుక, అందుకోసమే సంసోనును పుట్టించుకున్నాడు కనుక మళ్ళీ సంసోను తప్పు తెలుసుకొని మళ్ళీ దేవునిని అడిగినాడు. అడిగిన తక్షణమే ఆ ప్రార్థన నిజాయితీతో కూడి ఉన్నటువంటి ప్రార్థన. ప్రభువా, ఈ ఒక్కసారి అవకాశం ప్రభువా, నేనును ఈ ఫిలిస్తీయులను ఒకే పారిగా నేను ఈ యొక్క కార్యం చేస్తాను, నీ మాట వినని ఫిలిస్తీయులు లేక నీ యొక్క సొంతి చేయబడినటువంటి ఈ ఫిలిస్తీయులు అతను చేస్తాను, ఒక్క యొక్క అవకాశం నాకు బలం ఇవ్వవు అని ప్రార్థించినాడు. బలం ఇచ్చినాడు. అక్కడ దేవుడి కార్యము జరుగుతూ వచ్చినది. అలాగే సొలొమోను గారు కూడా జ్ఞానాన్ని అడిగినాడు. ఆయన ఏది రాజును చంపనీకి జ్ఞానం అడగమని లేదు, వెండి బంగారు ఇవ్వమని అడగలేదు. సంసోను గారు యొక్క సొలొమోను రాజు గారు, దావీదు కుమారుడైనటువంటి సొలొమోను రాజు గారు జ్ఞానం మాత్రమే అడిగినాడు. ఆయనకు ఎంత జ్ఞానం ఇచ్చినాడంటే, ఇప్పుడు ప్రపంచంలో జ్ఞానం కలిగిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది ఒక సొలొమోను రాజు గారు ఆయనకు వ్రాయబడవచ్చు. యేసుక్రీస్తు ప్రభు తర్వాత సొలొమోను రాజు గారు కనుక అంత జ్ఞానం ఇచ్చినాడు. ఎందుకంటే ఆయన నీవు శత్రువును చంపనీకి నీవు అది అడగలేదు, శత్రువులు చంపాలని నువ్వు అడగలేదు, లేక వజ్రవైడూర్యాలు బంగారు అడగలేదు. ప్రజలను సక్రమమైన పరిపాలన చేయుటకు జ్ఞానాన్ని అడిగినవు. ఆ జ్ఞానంతో పాటు సమస్తమును వెండి బంగారం అన్నీ ఇచ్చినాడు. నా యొక్క దేవాలయము లేక నా గుడి కట్టుడికి బంగారంతో కట్టుటకే బంగారాన్ని ఇచ్చినాడు. చాలా తెలివితేటలు, ఆ జ్ఞానం వచ్చినాడు. ఆ జ్ఞానము చూసేదానికి వేరే దేశపు నుండి రాణులు వచ్చి అతని జ్ఞానాన్ని కన్నులారా చూచి బహుమతులు ఇచ్చినట్టుగా మనము లేఖనాలలో చూస్తాము. అలాగే సుంకరి కూడా మనకు చక్కని ప్రార్థన చేసినాడు. సుంకరి ఏం ప్రార్థన చేసినాడు మాట చివరికి మాట చూసుకొని ముగించుకుందాము. లూకా సువార్త 18వ అధ్యాయము 13వ వచనము మాట మనం ధ్యానించుకొని ముగించుకుందామండి. అయితే సుంకరి దూరముగా నిల్చుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొచ్చు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికాడు. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళమని మీతో చెప్పుచున్నానని తన్ను తాను హెచ్చించుకొని వాడు తగ్గింపబడుననియు, తన్ను తాడు తగ్గించుకొని వాడు హెచ్చింపబడుననియు చెప్పిన దేవుడు. కనుక ఈ యొక్క పరిసేయుడి ప్రార్థన సుంకరి ప్రార్థనలో చాలా వ్యత్యాసం అనేది. పరిసేయుడు అయితే చూడండి, ఇది గొప్ప ప్రార్థన ప్రియులారా. సుంకరి ప్రార్థనలో తగ్గింపు స్వభావం కనపడుతుంటుంది. అలాగే చూడండి, పరిసేయుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఈ తర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసం చేయించు, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. ఇతను గొప్పలు చెప్పుకుంటున్నాడు, హృదయంలో హెచ్చింపబడుతున్నాడు. నా అంత ప్రార్థనాపరుడు లేడు అని అంటున్నాడు, కానీ పక్కవాని మీద సహోదర ప్రేమ కనబరచట లేదు. ప్రియుల, నేను చాలా గొప్పవాడిని, నేను కలిగి ఉన్నాడు, కానీ సుంకరి ప్రార్థన అలా లేదు ప్రియుల. అయితే సుంకరి దూరంగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకు ధైర్యం చాలేదంట. ఎక్కడ ఉంటాడు యేసుక్రీస్తు ప్రభువారు, లేక తండ్రి అయిన దేవుడు, లేక పరిశుద్ధాత్మ దేవుడు? పరమందు మహాకాశంలో పైన ఉంటాడు. ఆ పైన ఆకాశం పైన ఉన్నటువంటి దేవుని వైపుకు అలా తల ఎత్తి పైకెత్తి చూచుటకు కూడా ఆయన ధైర్యం చాలక ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడు. రొమ్ము కొట్టుకొనుచు, పాపినైనా నన్ను కరుణించుమని పలుకుతున్నాడు. అంతే, ఇంకేమి పలక. నేను పాపినయ్యా,
నీ వైపు చూచడం కూడా నాకు ధైర్యం లేదని రొమ్ము కొట్టుకుంటున్నాడంట. గుండెలు బాదుకుంటూ ప్రార్థనలో కన్నీరు విచ్చుచు నా పాపాలు క్షమించు నాయనా అని ప్రార్థిస్తున్నాడు. మొదటి వారి ప్రార్థన విన్నాడా, రెండవ వారి ప్రార్థన విన్నాడా యేసుక్రీస్తు ప్రభు? అతనేమో వారము దశభాగాలు ఇస్తున్నాడంట. వారము ఎప్పుడు కానీ మిస్ కాకుండా ప్రార్థనకైతే పోతున్నాడంట. హృదయంలో అయితే గర్వించుతున్నాడు. ఇదో ఈ సుక్కరి మాదిరి లేను, ఇదో ఈ పలిక మాదిరి లేను, లేదా ఆ జారత్వం మాదిరి లేడు, ఈ యొక్క వ్యభిచారత్వంలో లేను అని తనలో తాను హెచ్చింపబడేలా ప్రార్థన అయితే ఉన్నది. కానీ క్రియలైతే మంచివే, కానీ లోపల హృదయంలో హెచ్చింపు స్వభావమైన తత్వంతో ఉన్నాడు కనుక అతని ప్రార్థన దేవుడు అంగీకరించలేదు. సుంకరి అయిన ఆ దీనుని, ఆ యొక్క పేదవాని ప్రార్థన దేవుడు అంగీకరించినాడు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, మన ప్రార్థనలు దేవుని చిత్తముగా ఉండాలి, దేవునికి నచ్చే విధముగా ఉండాలి. అప్పుడు దేవుడు నీవు అడిగిన దానికంటే ఎక్కువగా దయచేయగలిగిన శక్తి కలిగిన దేవుడు మనకు తోడుగా ఉండి ప్రతి విషయంలో మనలో నడిపిస్తాడు. కనుక మన ప్రార్థనలు దేవునికి ఇష్టముగా, దేవుని భయం కలిగిన విధముగా మన ప్రార్థనలు ఉండాలి. ఎంతోమంది ప్రార్థన చేసినారు, చాలా అద్భుతంగా దేవుని భయముతో కనబడినట్టుగా మనము చూస్తాం. అట్లాంటి భయము మనలో పెట్టుకొని దేవునికి ప్రార్థన, ఏ స్వార్థము హృదయంలో పెట్టుకోకుండా, ఏ హెచ్చింపైన ప్రార్థన లేకుండా తగ్గిపోయిన ప్రార్థనతో దేవునికి మొరపెట్టినట్లయితే ఆయన ఆ ప్రార్థన వింటాడు, జవాబు ఇస్తాడు. మనం అడిగిన దానికన్నా హెచ్చుగానే ఇచ్చే తండ్రి మనకు ఉన్నాడు ప్రియులారా. అటుదైన దేవుని కలిగినందుకు మనమందరం నిజంగా ధన్యులము, అదృష్టవంతులము. కనుక అటుదైన దేవుడిలో మనం భయభక్తులు కలిగి శ్రద్ధాశక్తులు నిలిపి మనం బ్రతుకుదామండి. ఈ కొద్ది మాటలు దేవుడు దీని